నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సిఎంఎఫ్ వాళ్ళది ఫోన్ 1 ఉంది కదా. సో ఈ ఫోన్ 1 వచ్చేసరికి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నథింగ్ వాళ్ళది సబ్ బ్రాండ్ యొక్క ఫస్ట్ ఫోన్ అనుకోవచ్చు ఇది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ మంచి విషయం ఏంటంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో 3D వీవింగ్ ఉందన్నమాట. సో 3D స్మార్ట్ ఫోన్ యూజ్ చూడొచ్చు అనమాట. అండ్ చాలా కలర్స్ వేరియంట్లు వస్తుంది, లైక్ బ్లాక్, గ్రే, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్స్లో వస్తుంది. నాకైతే ఆరెంజ్ కలర్ బాగా అనిపించింది. ఇక్కడ మన వాళ్ళు చేసే ఇన్నోవేషన్ ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఇన్నోవేషన్ ఏంటంటే బ్యాక్ కేస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ కేస్ వచ్చేసరికి అయితేనేమో డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఒకటి స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు, తర్వాత ఒకటి ట్యాగ్, అప్పట్లో స్మార్ట్ ఫోన్స్కి ట్యాగ్స్ వస్తుండే కదా, అది పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా మ్యాగ్నెటిక్ స్టాప్ ఒక ఏమంటారు ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్లో ఒక కేసు వచ్చేటట్టు ఏటీఎం కార్డ్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో సపరేట్గా బాక్స్లోనే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆరెంజ్ కలర్ది కొన్నిటికి మ్యాట్ లెదర్ కలర్ టెక్స్చర్తో పాటు వస్తుంది. దాని వల్ల కొంచెం వెయిట్ అండ్ థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ పర్చేస్ చేసిన బాక్స్లోనే సపరేట్గా స్క్రూ అండ్ సిమ్ ఇచ్చేట పిన్ కూడా వస్తుంది. అండ్ ఆ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు సిమ్ స్లాట్ ఉంటుంది, దానికి కూడా అవి కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట బాక్స్లోనే. అండ్ దాని తర్వాత ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2TB దాకా మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది. Dimensity 7300తో పాటు వస్తుంది. అండ్ 4nm ఆర్కిటెక్చర్ 16GB ర్యామ్ వేరియంట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా ఉంది బై. ఇక్కడ ఇంకా మంచిగా చూసుకుంటే డిస్ప్లే బాగుంది. నథింగ్ వాళ్ళ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఓఎస్ చూసుకుంటే 2 OS అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. 10 5G బ్యాండ్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు వస్తుంది. Wi-Fi 6 వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. 13 MP సెల్ఫీ కెమెరా, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 FPS దాకా కూడా మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. స్మార్ట్ వాచ్ అండ్ TWS కూడా లాంచ్ చేసారు. వాచ్ Pro 2 1.3 inches ఆఫ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఆ డయల్ ఏదైతే వాచ్ మీద డయల్ ఉంటుంది రౌండ్ది, ఆ రౌండ్ ఇంటర్చేంజబుల్ అనమాట. ఆ డైలర్ యూజ్ చేసుకోవచ్చు, మెన్యూ అవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ దాని ప్రైస్ చూసుకోవడం మాత్రం 5,000 అనేసి అంటారు. అండ్ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితే 16,000 ఉంది. 1,000 రూపాయలు డిస్కౌంట్తో పాటు 15,000కి వస్తుంది అన్నమాట. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు July 12th నుంచి. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే లిస్టింగ్ అయిపోయింది, మీరు చెక్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బర్డ్స్ అనమాట. CMF బర్డ్స్ Pro 2 ఇది మన వాళ్ళు ఏమంటారంటే 43 hours దాకా వాచ్ టైం వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. 4300 ఉంది, అంటే 4,300 ఉంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇక్కడ బ్లూటూత్తో కనెక్ట్ అయిన దానికి డైలర్ ఉంటుంది కదా కేస్కి, ఇక్కడ సైడ్లో డైలర్ ఉంటుంది. ఆ డైలర్ రొటేట్ చేయగానే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకోగానే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో కానీ వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొక మంచి ఫీచర్ లాగా అయితే కనిపించింది. కేస్ అంతా కూడా బాగానే ఉంది బై. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్, మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చారు బడ్జెట్లో. స్మార్ట్ ఫోన్ కాడ అయితే ప్రాబ్లం లేదు, కానీ TWS కాడ అండ్ ఆల్సో స్మార్ట్ వాచ్ కాడ ఇంకొంచెం బడ్జెట్ కేటగిరీలో ఇంకొంచెం ప్రైస్ తగ్గించిన బాగుండదు అయితే నేను అనుకుంటాను. కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి బై. నెక్స్ట్ అలా కలుసుకుందాం.